హబక్కుకు 2వ అధ్యాయము 4వ వచనం. చదవండి. 4వ వచనంలో 2వ అధ్యాయము 4వ వచనంలో వారు యథార్థ పరులు గాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, వందనాలు. మా సమయాన్ని దీవించు. మరొకసారి మీ చేతులకి అప్పగించుకుంటున్నాను. నీ దాసుని బలపరచు, మీ శక్తి చేత నింపండి, నీ మాటలు చేత నింపండి, బలపరచండి. వింటున్న వారి హృదయాన్ని తెరవ చేయండి, కరుణించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హబక్కుకు 2వ అధ్యాయము 4వ వచనంలో మనం ఏం చదువుకున్నామంటే, వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. అంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. దేని మూలంగా బ్రతుకుతాడు నీతిమంతుడు? విశ్వాస మూలముగా బ్రతుకును. అంటే మనుషుడు ఎందుకు దేవునికి దూరం అవుతాడు? ఎందుకు విశ్వాసం ఉంచి మరలా విశ్వాస భ్రష్టుడు అవుతాడు? ఎందుకు విశ్వాసము వారిలో నుంచి సన్నగిల్లిపోతుంది? ఎందుకని విశ్వాసం అనేది వారిలో క్రియాత్మకంగా కనిపించదు? ఎందుకు కనిపించదు అంటే వారి క్రియల్లో విశ్వాసము కూడా కనపడాలి. వారి పనుల్లో ఏం కనిపించాలి? విశ్వాసము కనపడాలి, విశ్వాసం కనపడాలి. అంటే ఒక మనిషి యొక్క జీవితం అంతట్లో కూడా విశ్వాసం కనిపించాలి అతనిలో, లేకపోతే ఆమెలో. లేకపోతే ఏం జరుగుతుంది? విశ్వాసం లేకపోతే దేంతో జీవించాలి మనం? ఎలా జీవిస్తాం మనం? విశ్వాసం లేకపోతే ఎలా జీవిస్తామండి? బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడంటారు. మరి బ్రతకడానికి విశ్వాసము లేకపోతే ఏముండాలి? ఏముండాలి చెప్పండి? మనుషులకి ఏముండాలని కోరుకుంటారు? విశ్వాసం లేదు, కానీ వాళ్ళకి ఏముండాలని కోరుకుంటారు? డబ్బులు ఉంటే బ్రతికేయచ్చు. ఏముంటే బ్రతికేయచ్చు? డబ్బులు బాగా సంపాదించుకుంటే బ్రతికేయచ్చు అనుకుంటాడు మనిషి. ఇంట్లో కావలసినన్ని డబ్బులు ఉంటే తన మనసులో కూడా ఏముంటుంది అనుకుంటాడు అంటే నెమ్మదిగా ఉంటాను అనుకుంటాడు. కావలసినంత డబ్బులుంటే బాగపోతే హాస్పిటల్కి వెళ్తాను, కావలసినంత ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం తింటాను, అన్నీ ఉంటాయి, అంతేగా. కనుక విశ్వాసము లేకుండా జీవించే వాని జీవితంలో ఎలా బ్రతకొచ్చు అనుకుంటాడు అంటే డబ్బులుంటే బ్రతికేయచ్చు, డబ్బులుంటే బ్రతికేయచ్చు. వాస్తవమేగా. ఈ లోకంలో డబ్బులుంటే చాలండి, అన్నీ ఉన్నట్టే, అన్నీ ఉన్నట్టే. ఎందుకని? డబ్బులు ఉన్నవానికి గౌరవం ఉంటుంది, డబ్బులు ఉన్నవానికి మర్యాద ఉంటుంది, డబ్బులు ఉన్నవాని దగ్గర అతనికి అందరూ మర్యాద ఇస్తారు. డబ్బులుంటే ఏ చింత ఉండదు అనుకుంటాడు, తనకు కావాల్సిందంతా చేయొచ్చు అనుకుంటాడు. అంటే
డబ్బులతో జీవిస్తాడు, అంతేగా. కానీ నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? విశ్వాస మూలముగా జీవించాలి. మరి నీతిమంతుడు అంటే ఎవరు? ఎవరు నీతిమంతుడు? నోహు గురించి దేవుడు ఏం చెప్పాడు? ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనిపించావు. చూడండి అక్కడ ఆదికాండము 7వ అధ్యాయం చూడండి. ఆదికాండము 7వ అధ్యాయం. మొదటి వచనం చదవండి. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిలో ఓడలో ప్రవేశించుడి. చాలండి. ఎలా ఎలా ఉన్నాడంట? నోవాహు ఎలా కనిపించాడు దేవునికి? ఈ తరము వారిలో నువ్వే నా ఎదుట ఎలా కనిపించావు? నీతిమంతుడుగా ఉన్నావు. కనుక నీవును నీ ఇంటి వారును, ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. నీవును నీ ఇంటి వారును ఈ ఓడలో ప్రవేశించండి. చదువు మళ్ళీ ఒకసారి. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవే నా ఎదుట ఈ తరము వారిలో నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. కనుక నీవును నీ ఇంటి వారు ఎక్కడికి వెళ్ళాలి? ఓడలోకి వెళ్ళి ఈ ఉపద్రవం నుంచి ఏమవుతారు వాళ్ళు? ఇంట్లోదా మీరు? ఈ ఉపద్రవం నుంచి ఏమవుతారు మీరు? నోవహు టైంలో ఏమొచ్చిందండి? జలప్రళయం వచ్చింది కదా. ఈ జలప్రళయంతో అందరినీ నశింప చేయాలనుకున్నాడు దేవుడు. కానీ నీతిమంతుడుగా కనిపించాడంట. ఎవరు? నోవహు. నీతిమంతుడుగా నువ్వు ఒక్కడివే కనిపించావు ఈ తరం వారిలో. గనక ఇదిగో నీ కోసం ఏముందంటే ఇదిగో ఈ ఓడ ఉంది, ఈ ఓడలో ప్రవేశించు. ఈ జలప్రళయం నుంచి నీ ఒక్కడవే కాపాడబడేటువంటి అవకాశాన్ని దేవుడు, కూర్చో పద్మ మాట్లాడు, నీ ఒక్కడవే విడుదల పొందడానికి దేవుడు ఏమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చాడు. అవునా? అవునా కదా? ఇప్పుడు చెప్పండి, జలప్రళయం వచ్చింది, తప్పించుకోవడానికి ఏమన్నా అవకాశం ఉందా అసలు మనిషికి? ఒక్కళ్ళకి కూడా లేదు. ఎవరికి లేదు? పక్షులకు లేదు, జంతువులకు లేదు, అవునా, పురుగులకు లేదు, క్రిములకు లేదు, కీటకాలకు లేదు, చెట్లకు లేదు, ఎవరికి లేదు. జీవం మొత్తం నశింప చేస్తానన్నాడు దేవుడు. అది సమస్త జీవరాశుల్ని ఏం చేస్తాను అనుకున్నాడు? నశింపజేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు చూచినప్పుడంట ఎవరు కనిపించారంటే నోవాహు ఒక్కడే కనిపించాడు. నోవాహుతో ముందే చెప్పాడు కదా దేవుడు. ఏమన్నాడు? నీ కోసం ఒక వాడని సిద్ధం చేసుకో, ఈ లోకం అంతా నశించిపోతుందని చెప్పి ముందే చెప్పాడు. కానీ లోపలికి వెళ్ళేటప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? ఏం చెప్తున్నాడంటే నువ్వొక్కడవే ఈ తరము వారిలో నీతిమంతుడుగా కనిపించావు. అది చెప్తున్నాడు. ఆ మాట చెప్పి నీవు నీ ఇంటి వారు వాడలోకి వెళ్ళండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? వాడలోకి వెళ్ళండి. అంటే దేవుడు ఆ ఎవరికి ఆజ్ఞాపించాడు ఆ వాడలో ప్రవేశించే భాగ్యాన్ని ఎవరికి కలగజేశాడు అంటే నీతిమంతుడిగా జీవించినటువంటి నోవాహుకి దేవుడు అవకాశము కల్పించాడు. అవునా? కనుక దేవుడు నీతిమంతుడు దేని వలన జీవిస్తాడని చెప్పని దేవుడు తన వాక్యము ద్వారా తెలియజేశాడంటే విశ్వాస మూలముగా జీవిస్తాడు. దేన్ని బట్టండి? విశ్వాస మూలముగా జీవిస్తాడు. విశ్వాసం ఎక్కడ ఉంటుంది? మన ఇంట్లో ఉంటుందా? బీరువాలో ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? అది మన జీవితంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? మన జీవితంలో ఉంటుంది విశ్వాసము. మన అంతరంగంలో ఉంది విశ్వాసము. దాని మూలంగా ఏమవుతాడంటే మనిషి
జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. బ్రతుకును. కనుక నోవాహు జీవితంలో దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనిపించాడు. అంతేకాదు, నీతిమంతుడిగా కనిపించాలి అంటే దేవుని దృష్టిలో నోవాహు ఏం చేసి ఉంటాడు? ఎలా కనిపించాడు? దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన లోకము అంతా కూడా పాపములో తమకిష్టమైనట్టు జీవిస్తూ ఉంటే నోవహు అంట దేవునికి భయపడి దేవుడే సమస్తమును కలగచేశాడు. సమస్తమును కలగజేసిన దేవుడు సమస్తమును నశింపచేయగలిగిన శక్తిమంతుడు. సమస్తాన్ని కలగజేసిన దేవుడు ఏం చేయగలడు? సమస్తాన్ని నాశనం చేయగలిగిన శక్తిమంతుడనే విశ్వాసం ఉంది. అది కనుక మన విశ్వాసం ఏంటి? అవునా? మన విశ్వాసం ఏంటి చెప్పండి? మన విశ్వాసం అంతా ఎలా ఉంటుంది అంటే మన అవసరాలని దేవుడు తీరుస్తాలి అనే విశ్వాసమే మనది. మన అవసరాలని దేవుడు తీర్చాలి అనే ఆలోచనే. తీరుస్తాడు అంటే భూ సంబంధంగానే మన విశ్వాసం. ఈ భూమి మీద మనం జీవించడానికి కావలసిన దాన్ని దేవుడు మనకి అనుగ్రహించాలి అని, అదే విశ్వాసం. కనుక మన యొక్క జీవితంలో ఉన్న విశ్వాసానికి నోవాహు జీవితంలో ఉన్న విశ్వాసానికి ఎంతో వ్యత్యాసం ఉంది, ఎంతో తేడా ఉంది. విశ్వాసము కలిగిన హృదయంలో ఏమంటుంది తెలుసా? దేవుని పట్ల విశ్వాసము కలిగిన హృదయము ఎప్పుడూ కూడా అధైర్యపడదు. ఎప్పుడూ అధైర్యపడదు. భయం రాదు మనసులోనే. ఏం రాదండి? అది ఒక గుర్తు. భయము రాదు మనసులోనికి. విశ్వాసము కలిగిన హృదయంలోనికి భయము అంత తొందరగా ప్రవేశించదు. భయము రాదు. అవునా? ఎందుకని? మన అంతరంగములో ఉన్న విశ్వాసము ఈ లోకములో ఉన్న వాటన్నిటినీ జయించడానికి కావలసిన శక్తినిచ్చేది. ఈ లోకములో ఉన్న కష్టాలు, ఈ లోకములో ఉన్న ఇబ్బందులు అన్నిటినీ జయించడానికి కావలసిన శక్తినిచ్చేటువంటిది ఏంటంటే విశ్వాసమే. అది అన్నిటినీ, ఈ లోకములో ఉన్న సమస్తమును జయించడానికి కావలసిన శక్తినిచ్చేటువంటి ఒక టానిక్ లాంటిది అన్నమాట మన విశ్వాసం. అన్నిటినీ, దేన్నైనా జయించగలిగిన శక్తినిచ్చేది విశ్వాసమే. విశ్వాసమే. అవునా? కనుక ఏంటంటే దేవుని యొక్క వాక్యం మనల్ని ఎన్నోసార్లు హెచ్చరిస్తూ ఉంటుంది, బోధిస్తూ ఉంటుంది, మనల్ని మేల్కొల్పుతూ ఉంటుంది, మనల్ని ధైర్యపరచడానికి దేవుని వాక్యం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాము? అయ్యా నాతో మాట్లాడయ్యా, ఎందుకో నేను భయపడుతున్నాను, ఆ ధైర్యం వచ్చేసింది, నాతో మాట్లాడు ప్రభు అని మనం ఆయన్ని వెతికే స్థితిలో ఉండం. భయం వేసినప్పుడు, బలహీనలు అయినప్పుడు వెతికే స్థితిలో ఉండం మనం. అసలు విశ్వాసం అనేది మనలో లేనట్టుగానే అయిపోద్ది. అందుకే నేటి దినాన విశ్వాస జీవితంలో పడి లేస్తూ మళ్ళా నిలబడుతూ మళ్ళీ పడి లేస్తున్నటువంటి స్థితి మనలో కనపడుతూ ఉంటుంది. పడిపోయి మళ్ళీ లేచి మళ్ళీ నిలబడి మళ్ళీ పడిపోయి. ఎవరు చేస్తారు ఇలా? నడక నేర్చుకుంటున్నటువంటి చిన్నపిల్లలు ఎలా ఉన్నారో విశ్వాసములో మనం కూడా అలాగే ఉన్నాం. అది నడక నేర్చుకున్న పిల్లాడు ఏం చేస్తాడు? లేస్తాడు, పడతాడు. ఊరుకుంటాడా? మళ్ళీ పడిపోయాను కదా అని లేకుండా ఉంటాడా? మళ్ళీ లేస్తాడు వాడు.
అలా పద్దాక పడిపోయినా సరే లేస్తాడు, దెబ్బ తగిలినా సరే లేస్తాడు, నిలబడి నడవాలనుకుంటాడు. మనమైతే ఆ పిల్లాడు కొద్ది కాలానికి ఆడికి పడిపోకుండా నడుస్తాడు. మనం విశ్వాసములో ఇంకా ఏ స్థితిలో ఉన్నాము అంటే పడి లేస్తున్న వాళ్ళంగానే ఉన్నాం. ఇంకా పడిపోతూ ఉన్నాం, లేస్తూ ఉన్నాం, మళ్ళీ పడిపోతున్నాం, ఒక్కోసారి పడిపోయి అలాగే ఉండిపోయాం. కారణం ఏంటంటే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన విశ్వాసము ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఎలా ఉండేవాళ్ళని చెప్పండి. ఈ లోకంలో ఉన్న సమస్తమును జయించగలిగినటువంటి శక్తినిచ్చేది నాకున్న విశ్వాసమే. విశ్వాసంతో కనుక ఏంటంటే విశ్వాసమును గూర్చి మనం తెలుసుకోవాలి అంటే విశ్వాసము ప్రారంభించినప్పుడు మరి దైవజనుడైనటువంటి భగత్ సింగ్ గారు ఎక్కడ పడుకునేవాడు తెలుసా? పార్కులో పడుకునేవాడు. ఆయన రోజు ఇల్లు లేదు. సువార్త చేస్తూ హైదరాబాద్లో సాయంకాలం అయినప్పుడు వెళ్ళి పార్కులో పడుకునేవాడు. పార్కులో ఒక బల్ల మీద పడుకునేవాడు రాత్రి. అక్కడే పడుకుని నిద్రపోయాడు. కానీ లోపల ఏముందో చెప్పండి? నిండైన విశ్వాసము ఉంది. ఏముందండి? నిండైన విశ్వాసం ఉంది దేవుని పట్ల. కనుక అక్కడే ఆయన బల్ల మీద పడుకున్నవాడు చివరికి దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఎక్కడికంటే ఈ భూమి మీద బహుశా చాలా దేశాల్లో ఆయన పేరుని ఎరిగేటట్లు దేవుడు చేశాడు. ఎంతోమంది ఎరిగేటట్లుగా చేశాడు దేవుడు. అంటే ఆయన నడుస్తూ ఉంటే కాళ్ళ మీద పిల్లల్ని వేసేవాడు, పడేసేవాడు. కనుక ఏం జరిగింది? తేడా ఏంటి అంటే ఆయనలో ఉన్నటువంటి విశ్వాసము ఎలాంటిదో ఎరిగిన వాడు గనక ఏ స్థితిలో ఉన్నాను అనే దాన్ని ఆలోచించుకోకుండా తాను నాలో ఉన్న విశ్వాసము ఎంత శక్తివంతమైందో ఎరిగిన వాడిగా ఉన్నాడు. అది నేను ఏ స్థితిలో ఉన్నాను అనేది గమనించాలి. ఇదేంటి, నేను నా తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చేసాను, ఈ పార్కులో పడుకోవటం ఏంటి, వాళ్ళందరూ చక్కగా అందరూ ఇల్లు కట్టుకున్నారు, ప్రశాంతంగా పడుకున్నారు, ఇవేమీ ఆలోచించాల. అవునా? కనుక ఏంటంటే విశ్వాస జీవితంలో మనము మన విశ్వాసము చేత నడిపించబడుతున్నామా లేదా అనే దాన్ని మొట్టమొదటిగా మనం పరిశీలన చేసుకోవాలి. నేను దేని ద్వారా నడిపించబడుతున్నాను? విశ్వాసము ద్వారా నడిపించబడుతున్నానా, లేకపోతే నా సొంత ఆలోచన చొప్పున నడిపించబడుతున్నానా, లేకపోతే నాకున్న ఉద్యోగాన్ని బట్టి నేను పర్వాలేదులే అందరికంటే బాగా నడిపించబడుతున్నానా, లేకపోతే నాకున్న డబ్బుని బట్ట, లేకపోతే నాకున్న పరపతిని బట్టి నడిపించబడుతున్నానా, దేన్ని బట్టి నడిపించబడుతున్నాను అని మనం ఆలోచించుకోవాలి. కనుక దేన్ని బట్టి నడిపించబడుతున్నాం? విశ్వాసము చేత నడిపించబడుతున్నామా? విశ్వాసమే మనల్ని దినదినము కావలసిన శక్తిని మనకు అనుగ్రహించేటట్లుగా మనం నడుచుకుంటున్నామా? దేవుని చేత నడిపించబడేటువంటి వారినిగా ఉండే విధంగా విశ్వాసముతో మనం ముందుకు సాగిపోతున్నామనేది మనం ఆలోచించాలి. కనుక కొంతమంది భక్తుల జీవితాల్లో వారి విశ్వాసాన్ని దేవుడు మనకు చూపించాడు. ఒకసారి మనం హెబ్రీ పత్రికల దగ్గరికి వెళ్దాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూడండి, 4వ వచనం చదవండి. విశ్వాసం బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించింది. చాలా మంచిది.
ఇంకా చెప్పు, చదువు అది కూడా. దేవుడు అతన్ని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. చాలు. కనుక కయ్యను హేబేలు వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. అయితే రెండవ వాడైనటువంటి హేబేలు అంట విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను. దేన్ని బట్టి అంట? విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైనటువంటి బలిని దేవునికి అర్పించాడు. బలిని దేవునికి అర్పించాడు. అర్పించుకునే విషయంలో మనల్ని మనం దేవునికి సమర్పించుకునే విషయంలో మన విశ్వాసం ఎలాంటిది? అవునా? కనుక ఇక్కడ చూడండి, దేవునికి బలి అర్పించేటప్పుడు అంట కయ్యూను కంటే శ్రేష్టమైన దాన్ని అర్పించాడు. దేన్ని బట్టి? దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. అది విశ్వాసముతో ఇచ్చాడు. ఇద్దరు ఏం తెచ్చారు? కయ్యూనేమో తన పంట పొలంలో, చూడండి పైన కనిపిస్తుంది మనకి, అవునా, అక్కడ కనిపిస్తుంది మనకి, ఆదికాండంలో కనిపిస్తుంది. తన పొలంలో కొంత తీసుకొచ్చాడు దేవునికి. కానీ హేబేలు, తన తమ్ముడైన హేబేలు అంటే ఏం తీసుకొచ్చాడు దేవునికి? తన మందలో ఉన్న శ్రేష్టమైన దానిని తెచ్చాడంట. అది హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన దాన్ని, కొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. అది తేడా. అంటే విశ్వాసములో వీళ్ళిద్దరి మధ్య తేడా ఉంది. అంటే ఏంటన్నమాట? శ్రేష్టమైన దాన్ని, తొలిచూలు దాన్ని, క్రొవ్విన దానిని దేవునికి బలి అర్పణ చేయాలి అనే ఆలోచనతో హేబేలు అనే విశ్వాసముతో దేవునికి ఎప్పుడు శ్రేష్టమైన దానిని అర్పించాలి అనేటువంటి విశ్వాసముతో ఏం చేశాడంట? బలి అర్పణ చేశాడు. కనుక ఏంటంటే విశ్వాసము ఏం చేసింది? హేబేల్ని ఏం చేసింది? తొలిచూలు పుట్టిందని. అంటే అత్యున్నతుడైనటువంటి దేవుడే ఇవన్నీ నాకు ఇచ్చాడు, ఇక ముందు కూడా ఇవ్వగలడు. విశ్వాసం ఏంటి? దేవుడు ఇవ్వకపోతే నేను ఎక్కడ ఉంటాను? దేవుడిచ్చిందే సమస్తం. కనుక ఆయనకి ఇచ్చేటప్పుడు ఎలాంటిది ఇవ్వాలి అనే దగ్గరికి వచ్చేసరికి శ్రేష్టమైన దానిని అర్పించాడు అంట. శ్రేష్టమైన దానిని దేవునికి అర్పించాడు. అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటి చెప్పండి? దేవునికి మనం అర్పించుకునే వాటిలో, ఇచ్చే వాటిలో అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటి? లేదండి, ఏమై ఉంటుంది? ఏమై ఉంటుంది చెప్పండి, మీ ఆలోచన చెప్పండి. దేవునికి ఇచ్చేవి ఏమై ఉంటుంది? బంగారమా, వెండ, మణిమాణిక్యాలంటే అన్నిటికంటే విలువైంది దేవుని దృష్టి ఏది తెలుసా? మనంతటా మనము దేవునికి సమర్పించుకోవడం అన్నిటికంటే విలువైంది ఇది. మన హృదయం కాదు, మనంతటా మనమే. ఇక మీదట ప్రభువా, ఇంతకాలము నేను నా కోసమే బ్రతికా, పాపములో జీవించా, ఇక మీదట నేను నీ కోసమే జీవిస్తాను. ఇంతకంటే శ్రేష్టమైన అర్పణ ఏముంటుంది చెప్పండి? అవునా? ఇక మీదట నేను ఎవరి కోసం జీవిస్తాను? ఈ లోకంలో నీ కోసమే జీవిస్తాను. ఇది కదా శ్రేష్టమైనటువంటి అర్పణ. ఇది నిజమైనటువంటి శ్రేష్టమైన అర్పణ. బంగారము కంటే, వెండి వజ్రముల కంటే విలువైంది. దేవునికి ఏం కావాలి? ఆయన ఇచ్చినయే మిగిలినవి అన్ని. అంతేనా? మనకు కలిగి ఉన్నాయన్నీ దేవుడు ఇచ్చినయే కదా. కనుక మనంతటా మనమే దేవునికి అర్పించుకోవటం. ఇక మీదట ప్రభువా, నీ కోసమే జీవిస్తాను, నా కోసం ఎంతకాలం జీవించాను, కానీ పాపినని నేను తెలుసుకునే కురపించావు కనుక నన్ను నేనుగా నీకు అర్పించుకుంటున్నాను.
నీకోసమే. ఎప్పుడైనా అనుకున్నావా? ఆలోచించాను, ఇక మీదట ప్రభువా నీకోసం జీవిస్తా. ఇది శ్రేష్టమైనటువంటి అర్పణ. దేవునికి కావాల్సింది ఏంటి అంటే, ఈ భూమి మీద తన నామము కోసం మహిమకరంగా జీవించేటువంటి వారే దేవునికి కావాలి. తన నామము ఎరిగినటువంటి వారు, ఆయన కోసము జీవించేటువంటి వారు కావాలి. దేవునికి ఆయన కోసం జీవించేటువంటి వారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఏమనిపిస్తూ ఉంటుందంటే, ఆసియంలో నన్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు అన్నీ వదిలేసుకుంటారు, కుటుంబాన్ని అన్నిటిని వదిలేస్తారు. ఇంకా ఏదో ఒక వాళ్ళు ఎక్కడికి పంపించబడితే అక్కడికి వెళ్తారు, అక్కడ ఉండిపోతారు. ఇక్కడ వాళ్ళకి అప్పగించిన దాన్ని చేస్తారు. నేను అనుకుంటూ ఉంటాను, సాధ్యమా? నిజంగా ఎంత సాధ్యం? ఇది సాధ్యమేనా? అంటే అర్పణ అనేది శ్రేష్టమైన అర్పణ ఏదన్నా ఉంది అంటే అదే ఒక మనిషి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకోడు. ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా? సమర్పించుకుని ఎన్నో. అయినా ఏముంది వాళ్ళలో? ఏముంది? విశ్వాసం ఉన్నది. విశ్వాసముతోనే దేవునికి తమను తాము అర్పించుకున్నటువంటి వారు. లేకపోతే మన దగ్గరికి సువార్త వచ్చేది కాదు, మనకెవరు సువార్త చెప్పేవాళ్ళు కాదు. ఇక్కడ దాకా ఎలా వచ్చిందంటే, దేవునికి తమను తాము అర్పించుకున్నటువంటి వారు ఉన్నారు, వాళ్ళ ద్వారా వచ్చింది సువార్త మనకి. తమ జీవితాన్ని దేవునికి అర్పించుకున్నారు, అన్నిటిని విడిచిపెట్టేశారు, సుఖ సంతోషాలన్నిటిని, ఇహ సంబంధమైనటువంటి వాటన్నిటినీ వాళ్ళు ఏం చేశారు? విడిచిపెట్టేశారు. అది ఎండని, నీడని, కష్టమని, శ్రమని, ఇబ్బందని అన్నిటిని వదిలిపెట్టేశారు. అయ్యో నా దేశంలో అంటే ఎంత హాయిగా ఉండేది, అన్నిటిని విడిచిపెట్టేశారు. కనుక దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు దేన్ని బట్టి జీవిస్తాడు? విశ్వాసమును బట్టి జీవిస్తాడు. కనుక ఆ వ్యక్తి జీవితంలో విశ్వాసము అనేది ఎలాగూ కనిపిస్తుంది అంటే, ఎలా కనిపిస్తుంది? ఎలాగూ నీతిమంతుడు అయ్యాడు అంటే, తనంతట తానుగా చూడండి ఇక్కడ ఏమయ్యాడు? విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించిన అతడు, దేవుడు అతన్ని అర్పణ గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాను. దేన్ని బట్టి పొందాడు? నీతిమంతుడని సాక్ష్యము పొందాను. అంటే నీతిమంతుడు దేన్ని బట్టి జీవిస్తాడు? విశ్వాసంతో. కనుక ఏంటంటే, మనం ఇంకా ఈ జీవన పోరాటంలో చిక్కుకున్నాం, ఇందులోనే పోరాడుతున్నాం. అంటే ఎలాగన్నమాట, ఇంకా ఈ లోకంలో కొట్టుకుంటూనే ఉన్నాం. మనల్ని మనం దేవునికి అర్పించుకుంటే అలా ఉండం. ఎలా ఉంటాం? పౌలు గారు ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే అని చెప్పారు. కనుక ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునన్నప్పుడు దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యమిస్తూ, అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడంట మనతో. దేని ద్వారా మాట్లాడుతున్నాడు? తన విశ్వాసము ద్వారా. ఎవరు? హేబేల్ అంట విశ్వాసము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక శ్రేష్టమైన అర్పణ దేవునికి మనల్ని మనం అర్పించుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను అంటాను, తన భర్తకి భార్య
ఇంకా అప్పగించుకుంది, అంతేగా అప్పగించుకుంది. అవునా? ఇప్పుడు ఏం చేస్తుందని? ఆయన ఏం చెప్తే అదే చేస్తానండి, అర్పించుకున్నాను ఇక అంతే. అంటే దేవుడు చెప్పింది అంటే చెప్పింది చేయటానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకోవడం. అలాగే ఇంకెవరికి అప్పగించుకోవాలి? తల్లిదండ్రులకి. తల్లిదండ్రులు కూడా ఎలా ఉంటారు? వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినాక వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళ బాధను బట్టి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ ఆలోచనలన్నీ చెదరిపోతూ ఉంటాయి. కానీ మనమే గనక అమ్మా నాన్నని నెమ్మదిగా ఉండేటట్టు చూడాలి అని గనక మనల్ని మనం వాళ్ళకి అప్పగించుకోకపోతే అస్సలు చూడలేము. వాళ్ళు చూడగలరా? ఏమంటారో తెలుసా? నేను చూడాలనే ఉందండి, మా అమ్మ మా నాన్న అలాంటి వాళ్ళు ఎవరు ఉంటారండి అంటారు. అలాంటి వాళ్ళు ఎవరు ఉంటారండి? నేను చూసినా సరే అంటదండి, చూడపోయినా సరే అంటదండి. దీని అర్థం ఏంటి? నువ్వు నిజంగా నీ తల్లిదండ్రులకి వాళ్ళ విషయంలో నేను ఇంకా ఏమీ వాళ్ళ లోపాలను చూడటం కాదు, వాళ్ళ లోపాలని వాళ్ళు నన్ను ఇట్ట అన్నారు అవి చూడకపోతే మనం ఏం చేస్తాము? ఖచ్చితంగా వాళ్ళకి ఏది చేయాలనుకుంటున్నామో అది ఖచ్చితంగా చేస్తాం. దేవునికి అర్పించుకుంటే దేవుని పనే ప్రధానం మనకి, అంతేనా కాదా? దేవుని సన్నిధే ప్రధానం, దేవుని వాక్యమే ప్రధానం, దేవుని మాటలే ప్రధానం. ఇవే ప్రాముఖ్యమైనవి. కారణం ఏంటంటే విశ్వాసముతో నేను జీవించుచున్నాను, నేను జీవిస్తున్నాను కనుక విశ్వాసము ఎలా సన్నగిలిపోతుందో చూసినప్పుడు చాలా బాధేస్తూ ఉంటుంది. సరే, మరొక దగ్గరికి వెళ్దాం. చూడండి, ఒకటి విశ్వాసము ద్వారా హేబేలు దేవుని చేత నీతిమంతుడిగా సాక్ష్యం పొందాడు. తర్వాత చూడండి, ఏడవ వచనం, విశ్వాసమును బట్టి నోవహు హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేసెను. అందువల్ల అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడైన. చాలండి. నోవహు అంటే చూడండి, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి కోసం ఒక ఓడను సిద్ధము చేశాను. అంటే నోవహు అంట ఏముంది? నోవహుకి విశ్వాసం ఉంది. ఏ విశ్వాసము? దేవుడు చెప్పే ప్రతి మాట పట్ల విశ్వాసం ఉంది. అది దేవుడు ఏది చెప్తే అది జరుగుద్దనే విశ్వాసం ఉంది. అందుకేగా ఓడ నిర్మించుకున్నాడు. అన్నాడు దేవుడు, ఇదిగో ఇంకా 40 దినాల్లో కొద్ది రోజుల్లో ఈ భూమిని సమస్తాన్ని నశింపజేయబోతున్నానంటే ఆ మాట నమ్మాడు. నమ్మేం చేశాడు? ఓడను సిద్ధం చేసుకున్నాడు. అంతకుముందు ఎప్పుడైనా జరిగిందా అలా అంటే? జరగల. అంతకుముందు దేవుడు ఎప్పుడు సమస్త జీవరాశుల్ని నశింప చేయలే. అంతకుముందు ఇలాంటివి ఎప్పుడు జరగల. కనుక జరుగుద్ది అంటారా అని అనుమానం మనిషికి వస్తుందా రాదా? నిజంగా జరుగుద్ది అంటారా? దేవుడు నిజంగా నాశనం చేస్తాడా? ఆకాశం భూమి అంతటి నశింపజేస్తాడంటావా? అవునా? కానీ దేవుడు చెప్పాడు గనక ఆయన చెప్పిన మాటను ఏం చేశాడు? చెప్పినట్లుగానే హెచ్చరించబడి అది వరకు ఎప్పుడు జరగని సంగతులను గురించి హెచ్చరించబడిన వాడై విశ్వాసము చేత ఏం చేశాడు? ఓడను నిర్మించి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. విశ్వాసమును బట్టి కలిగే నీతికి వారసుడాయను అంటే దేవుని చేత హెచ్చరించబడి. హేబేలు ఏం చేశాడు? శ్రేష్టమైన దాన్ని విశ్వాసం తర్పించాడు.
శ్రేష్టమైనదని. కానీ నోవాహు దగ్గరికి వచ్చినప్పుడు అది వరకెన్నడూ చూడని సంగతుల చేత హెచ్చరించబడిన వాడై దేవుడు చెప్పినట్లుగా ఒక ఓడను నిర్మించి ఏం చేశాడు? ఆ ఓడను సిద్ధము చేసి అందువలన అతడు లోకమున మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయి. అంటే ఏం జరిగింది? నీళ్లు వస్తాయని దేవుడు చెప్పినప్పుడు ఓడను తయారు చేశాడు, నీళ్ళు వచ్చేసినాయి. దేవుడు చెప్పాడు, నువ్వు ఒక్కడవే నీతిమంతుడు కనపడ్డావు ఈ తరం వారిలో, నీవు నీ కుటుంబం కలిసి ఆ ఓడలో ప్రవేశించండి అన్నాడు. నీళ్ళు వచ్చేసినాయి, ఓడ పైకి లేస్తుంది. ఎవరు నీతిమంతుడు? ఇప్పుడు చెప్పండి. దేవుని యందు విశ్వాసము కలవాడు నీతిమంతుడు. ఆ విశ్వాసం ఎలాంటిది? తన జీవితంలో తన క్రియలన్నిటిలో కనిపించేది. తన క్రియలన్నిటిలో, మాటల్లో, పనుల్లో, ప్రతి విషయంలోనూ ఏం కనిపించాలి అంటే విశ్వాసము కనిపించాలి. విశ్వాసము కనిపించాలి. కనుక ఏంటంటే, అయ్యా వాళ్ళు నా మీద భయంకరమైన నిందలేశారు అంటే మనం నిజంగా విశ్వాసం గలవారమైతే ఏడుస్తామా? బాధపడం. వేశారు, కానీ దేవుడు ఉన్నాడుగా నా పక్షంగా ఉన్నాడా? అయ్యా నాదంతా తీసేసుకున్నారయ్యా. ఇప్పుడు మన విశ్వాసంతో ఏం చేయాలి? బలం పొందాలి. అంటే వాళ్ళు అన్యాయంగా నా దగ్గర తీసుకున్నారు కనుక దేవుడు తప్పకుండా నాకు ఇస్తాడు, నన్ను విడిచిపెట్టాడు. అన్యాయంగా తీసేసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎలా బతకాలయ్యా? ఏమంటారు మనుషులు? నేను ఎలా బతకాలి? నేనేం తినాలి? ఎంత అబద్ధమా, ఎంత అన్యాయం అని పోరాటం చేస్తాం. కానీ విశ్వాసము కలిగి ఉంటే ఎలా ఉంటాను చెప్పండి? దేవునికి తెలియకుండా ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? అంతేనా? దేవునికి తెలుసుగా. ఎందుకు మరి? దేవా నీకు అన్నీ తెలుసు, ఇది అన్యాయం అని నాకు కూడా తెలుసు, కానీ ఏం చేయగలను? అవునా? పౌలు గారు అన్నాడు, అన్యాయమును సహించటం మేలు కదా. వాళ్ళతో మీరు వివాదపడే కంటే ఒకవేళ వాళ్ళు అన్యాయం చేశారని తెలిస్తే నువ్వు దాన్ని సహించటం వలన మేలు కదా అన్నాడు. అది విశ్వాసం. దాన్ని సహించటం అనేది నీకు మేలు కదా అని పౌలు గారు చెప్పాడు. కానీ మనమేమనుకుంటాం? అన్యాయం, అక్రమం చేశారండి, అన్యాయం చేశారు నా పక్షంగా అనుకుని మనం ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తూ ఉంటాము? పోరాటము చేసే వాళ్ళంగా ఉంటాం. కానీ విశ్వాస పోరాటం అది కాదు. విశ్వాస పోరాటము అది కాదుగా. అదేనా విశ్వాస పోరాటం? లోకంలో వాళ్ళు కూడా అదే చేస్తారుగా. దేవుని నమ్మని వాళ్ళు ఏం చేస్తారు? అదే పోరాటం చేస్తారు. అయ్యా మాకు ఉన్నదంతా తీసేస్తే ఏం చేయమంటామయ్యా, మరి ఆడకపోతే ఎట్లాగయ్యా, ఏదో ఒక విధంగా వాళ్ళని లాబట్టుకోకపోతే ఎలాగయ్యా అంటాం. అవునా? కనుక ఏంటంటే నోవాహు దేవుని చేత హెచ్చరించబడినప్పుడంట ఆ హెచ్చరికకి లోబడ్డాడు. హెచ్చరిక ఏం చేశాడు? నమ్మాడు. అది వరకు ఎప్పుడు జరగల, కానీ జరుగుద్దని చెప్పాడు దేవుడు. కనుక లోకం మీద అంట అప్పుడున్నటువంటి తరం మీద అందరి మీద ఏం చేశాడు? నేరస్థాపన చేశాడు. నేను చెప్తే విన్నారా? మీరు విన్నారా? చెప్పానుగా, మీరు వినలేదు. విశ్వాసముతో వాళ్ళ మీద ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నేరస్థాపన చేస్తున్నాడు. మీరు ఎవ్వరూ వినలేదు. అప్పుడు బహుశా కొట్టుకెళ్ళి ఆ నీళ్ళలో మునిగిపోతూ వాళ్ళు చేయి దాపి అయ్యా అని చెప్పి అన్నారేమో ఒకవేళ అనుకున్నాను. నేను చెప్పానా? ఎగతాళి చేశారు. కనుక ఏంటంటే విశ్వాసము అనేది ఈ లోకములో మనల్ని దినదినము బలపరిచేది. కనుక ఇప్పుడు నాకంతా పోయినా నన్ను మరలా పోషించగలిగిన శక్తిమంతుడైన దేవుడు నా పక్షంగా ఉన్నాడు. నన్ను విడవనివాడు. ఆయనే చెప్పాడు విశ్వాసము కలిగి జీవించమన్నాడు. కనుక నా విశ్వాసము ఎలాంటిదంటే, ఎలాంటి విశ్వాసము కలిగిన వాడిని అంటే, ఈ లోకములో ఉన్న సమస్తమైన వాటిని బట్టి నా విశ్వాసము కాదు. శక్తిమంతుడు, సమస్తమును కలగజేసిన దేవుడు, సమస్తమును అనుగ్రహించగలిగిన దేవుడు,
రక్షించగలిగిన దేవుడు, కాపాడే దేవుడు, భద్రపరిచే దేవుడు, సమస్త పరిస్థితుల్ని జయించడానికి కావలసిన శక్తినిచ్చేటువంటి దేవుడు. అది నా విశ్వాసం అని మనం ప్రభు కోసం జీవించే వాళ్ళంగా ఉన్నప్పుడు మన విశ్వాసము దేవుని దగ్గర మనకి ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగినదిగా చేస్తుంది. కనుక ఏంటంటే విశ్వాస పోరాటంలో మనం అలసిపోయినా, విసిగిపోయినా, విశ్వాస పోరాటంలో అధైర్యపడిన, విశ్వాస పోరాటంలో నష్టపోయిన, విశ్వాస పోరాటంలో మనం అవమానించబడ్డ, విశ్వాస పోరాటంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళాల్సి వచ్చినా ప్రభు ఎన్నడూ మన చేయి విడిచిపెట్టాడు. తప్పకుండా ఆయన మన చేయి పట్టుకుని నడిపించి బలపరిచేటువంటి శక్తిమంతుడు. అందుకే హబక్కూకులో రాస్తున్నాడు, నీతిమంతుడు దేన్ని బట్టి జీవిస్తాడు? విశ్వాసం. ఇప్పుడు హేబేలు ఎలాగూ నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? శ్రేష్టమైన దానిని అర్పించడం ద్వారా అతడి విశ్వాసమును బట్టి. ఏ విశ్వాసము? దేవుని కంటే విలువ దేవునికి ఇవ్వటంలో, నా జీవితంలో విలువైంది ఏది ఉందంటే విలువైందే నేను దేవునికి ఇస్తాననేటువంటి తన క్రియల ద్వారా, అర్పించటం ద్వారా. కనుక మన జీవితంలో విలువైంది ఏంటంటే నేనే విలువైన వాడిని. ఎవరిని? అంతేగా. దేవునికి ఎవరు కావాలి? నీ వెండి ధనధాన్యాలు కాదు, మనకు వెండి ధనధాన్యాలు కాదు కావాల్సి. ఏం కావాలి? నువ్వు కావాలి. కనుక మనల్ని మనం అర్పించుకోవటమే విలువైంది. అర్పించుకోవటం. రెండవది, ఆయన ఆ మాటకు భయపడి, ఎన్నడూ జరగని దాన్ని చూసి జరగనప్పటికీ చెప్పిన మాటకు భయపడి ఓడను సిద్ధం చేసుకున్నటువంటి నోవా ఈ లోకం మీద ఏం చేశాడు? నేరస్థాపన చేసేవాడిగా మారాడు. చెప్పానయ్యా, వినలేదు మీరు. అయ్యా, దేవుడు జలప్రలయం రప్పిస్తానని చెప్తే మీరు ఎవరో పెడచేవిని పెట్టారు. కనుక ఏంటంటే ఏమని చెప్పాలి? దేవుని గురించి విశ్వాసముతో మనం సాక్ష్యము ఏమని చెప్పొచ్చు? అయ్యా, ఈ లోకము దాని ఆశలు ఒకరోజు ఏమైపోతాయి? ఏమీ ఉండవయ్యా, ఏమీ ఉండవు. దాని ఆశలు గతించిపోతాయి. పెద్ద పెద్ద మేడలు కట్టిన వాళ్ళు దుఃఖముతో వాళ్ళ జీవితాలను ముగించారు. కనుక ఈ లోకం ఎలాంటిది? ఈ లోకము ఎప్పటికీ నెమ్మదినిచ్చేది కాదు. విశ్వాసము ద్వారా దేవుని ఎదుట మనము నీతిమంతులుగా జీవించటానికి ఆయన మనపక్షంగా ఎల్లప్పుడూ కృప చూపించేటువంటి దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మన యొక్క జీవితంలో మనము ఈ భూమి మీద దేవునికి మహిమకరంగా జీవించటం అనేదే నిజమైన విశ్వాసం అని లోకానికి మనం తెలియజేసేటువంటి వారిగా మారుతాం. కనుక క్రీస్తు ప్రభు మన కోసం ఆయన తన జీవితాన్ని అర్పణగా, బలిగాను, అర్పణగాను అర్పించుకొనెను. ఎలా అర్పించుకున్నారు? ప్రభు బలిగాను, అర్పణగాను అర్పించేసుకున్నారు. అందుకే పిలాతు అన్నాడు, నేను నిన్ను విడిపిస్తానంటే అన్నాడు, నా తండ్రి నీకు అధికారం ఇస్తే తప్ప నన్ను నువ్వు శిక్షించే అధికారం నీకు లేదు అన్నాడు. అంటే నేనే అప్పగించుకున్నాను. కనుక ఏంటంటే ప్రభు మన కోసం ఇష్టపూర్వకంగా తను తాను అర్పించుకున్నారు. తను తాను అర్పణగాను, బలిగాను అర్పించుకున్నది. కనుక నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని దేవుని వాక్యము ద్వారా మనము హెచ్చరించబడినటువంటి వారమై ప్రభునందు ప్రతి విషయంలో మన విశ్వాసాన్ని పరీక్షించుకుంటూ ప్రభు వల్ల పాలు పొందుదాం. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో, మన విశ్వాసము ఏ స్థితిలో ఉందో ఒకసారి పరిశీలన చేసుకుంటూ ప్రభు వల్ల పాలు పొందుదాం. మోకరిద్దాం, ప్రార్థన చేస్తాం.